భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ పాల్వంచ పట్టణానికి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి నివసిస్తున్న గిరిజనులు, అడవిలోనే నివాసం ఉంటున్నారు గిరిజనులు, చేతి వృత్తులు నమ్ముకొని అక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని పనులు చేస్తూ వారు జీవనం సాగిస్తున్నారు. క్షవర వృత్తిలో నైపుణ్యం కలిగినటువంటి పరిస్థితి కూడా గ్రామస్తులు ఉన్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆదర్శవంతంగా అక్కడ గ్రామస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా గ్రామానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రాశిక్. మైదాన ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, సిటీల్లో కావచ్చు, ఇతర మండల కేంద్రాల్లో కావచ్చు, మనము కటింగ్ చేయించుకోవాలన్నా, షేవింగ్ చేయించుకోవాలన్నా కానీ బార్బర్ షాప్కి వెళ్ళి మనం ఆ నైపుణ్యత ఉన్నటువంటి షాపుల్లోకి వెళ్ళి మనం అది చేయించుకోవడం జరుగుతుంది. కానీ దశాబ్దాలుగా కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఈ గిరిజనుల్లో ఉన్నటువంటి నైపుణ్యతను చూపించేటువంటి ప్రయత్నం అమ్మా న్యూస్ చేస్తుంది. ఈ ప్రయత్నంలోనే భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి 30-35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రాలగూడెం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో తరతరాలుగా ఒకరికి ఒకరు అంటే కటింగ్ చేసుకోవడం, ఆ యొక్క నైపుణ్యతను వారిలో దాగున్న దాన్ని మనం వెలికి తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ యూత్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా వారి యొక్క కటింగ్ ఏదైతే ఉందో తలకు ఉన్నటువంటి క్షవరం అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో మనకి కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కటింగ్ అంటాం. కటింగ్ చేసుకునేటువంటి విధానం చూస్తుంటే సిటీలో ఉన్నటువంటి నైపుణ్యత ఉన్నటువంటి షాపుల్లో ఎవరైతే వృత్తులదారులు ఉన్నారో వాళ్ళతో పాటుగా సమానంగా ఈ యొక్క గిరిజనులు తమ యొక్క కటింగ్ ను చేసుకోవడం అంటే విధానం చూస్తే అసలు ఆశ్చర్యపోక తప్పదనమాట. ఈ యొక్క గిరిజన గ్రామాల్లో అంటే పాల్వంచ మండలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలే కాదు, భద్రాచలం, ఇటు దుమ్ముగూడెం, అలాగే చర్ల, ఈ యొక్క ఏరియాల్లో కొన్ని గిరిజన గ్రామాల్లో స్వయంగా ఒకరికి ఒకరు, నాకు నువ్వు నీకు నేను, ఒకరికొకరం అన్న సందంగా ఇక్కడ వృత్తిదారులకు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క క్షౌర వృత్తే కాదు, అంటే ఈ యొక్క మంగళి వృత్తే కాదు, ఇతర వృత్తులు కూడా వారి యొక్క సొంతం అవుతున్నాయి. ఇప్పుడు వడ్రంగి అంటే రైతులు వ్యవసాయం చేసేటువంటి చెక్క పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు స్వయంగా గిరిజనులు నేర్చుకొని వారంతటా వారే నేర్చుకొని అసలుగా వారు తయారు చేసుకుంటున్నటువంటి వస్తువులను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క చేతి వృత్తులు మొత్తం కూడా దాదాపుగా వీరు చేయగలిగేటువంటి అంటే బంగారం, వెండి ఆ వస్తువులు కాకపోయినా కూడా మినిమం నిత్యావసర వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు నేర్చుకోవడం అంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ మారిన ఇంత అప్డేట్ అయినా కూడా వారి వృత్తుల్లో వారు చేసేటువంటి పనుల్లో మాత్రం తేడా రావట్లేదు, మార్పు రావట్లేదు. వారు వచ్చి పట్టణానికి వచ్చినా కూడా చేయించుకునేటువంటి పరిస్థితి లేదు నేడు. వారు ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఒకరు చేసుకోవడం తప్ప కుల వృత్తులు వారు నమ్ముకొని వాళ్ళే తయారు చేసుకునేటువంటి వస్తువులు కావచ్చు, క్షౌర వృత్తి కావచ్చు. ఇవాళ పరిస్థితి పట్టణాలకు ధీటుగా వారంతటా వారే ముందుకెళ్ళడం అనేది గొప్పగా చెప్పుకోవచ్చు రాజశేఖర్. శ్రీనివాస్, ఒకటి అంటే ఇలాంటివి చాలా ఆదర్శవంతంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే గిరిజన ప్రాంతాలు కానీ గిరిజన తండాలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా ఐక్యంగా ఉంటారు. ఒకటి వారికి ఏ కష్టం వచ్చినా చిన్నగా తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి వారికి ఒకరికొకరు స్వయం ప్రతిపత్తి కానీ స్వయంగా ఉపాధి కల్పించుకోవడం కానీ ఒకరికొకరు సహాయపడినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ప్రధానంగా ఇక్కడ పాల్వంచ పట్టణానికి 30 కిలోమీటర్లు ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి సో ఆ ప్రాంతాన్ని ఏ విధంగా తండాకు పేరేమైనా ఉందా, సో ఎంతమంది నివాసం ఉంటున్నారు, చదువుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటే యువత సాధారణంగా మారుతున్నటువంటి ఆధునిక యుగానికి తగ్గట్టుగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి సంప్రదాయాలు గిరిజన యొక్క ఏవైతే ఉన్న పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కూడా వారు పాటిస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించి ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయి అంటే ఒకటి రాజశేఖర్, ఈ యొక్క గిరిజన గ్రామాలు చంద్రాలగూడెం, లోనూరు, రేగులగూడెం, మామిళ్ళగూడెం ఇలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పటికీ వారి యొక్క హాస్టళ్లలో నివాస గృహాల్లో
హాస్టళ్లలో, రెసిడెన్షియల్ హాస్టళ్లలో వారు చేయించేటువంటి కటింగ్లు వాళ్ళు హాస్టల్లో చేపిస్తా ఉంటారు. కానీ వారు ఒకవేళ ఇళ్లకు వచ్చినప్పుడు మాత్రం వారు పెద్దల ద్వారా ఆ యొక్క తల కటింగ్లు చేయించుకొని వారు విద్యను అభ్యసిస్తూ ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగానికి ఆదర్శవంతంగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడ గిరిజన గ్రామాల్లో అక్షరాభ్యాసం తక్కువ ఉన్నదని అనుకోవద్దు. ఆ పిల్లలు తప్పకుండా చదువుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళలో ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి పని మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క గిరిజన గ్రామాలు ఆధునిక యుగానికి దగ్గరలో ఉన్నప్పటికీ వారు పనులు మాత్రం వారు తప్పకుండా వారి వ్యవసాయ వృత్తులు కావచ్చు, ఇంకా ఇతరత్ర వృత్తులు కావచ్చు కొనసాగిస్తూనే ఉన్నారు రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా ఫైనల్ గా చూసుకుంటే అంటే వారిని ఏమైనా సంప్రదించే ప్రయత్నం చేశారు? ఎందుకంటే వారి పని వాళ్ళే చేసుకోవడంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అంటే సొంతంగా క్షౌర వృత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ఉంటారు, కానీ వారికి సంబంధించి వారే హెయిర్ కటింగ్ సంబంధించి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కలగడం, వాళ్ళకు వాళ్ళే సహాయం చేసుకోవడం అనేది వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఎందుకు అక్కడ ఎక్కడ ప్రేరణ కలిగింది, ఎలాంటి విధానంతో ముందుకెళ్తున్నారు, ఏమైనా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? అయితే రాజశేఖర్, ఒకటి ఇక్కడ అంటే మన తరం కాకుండా మనకంటే ముందు ఒక 4-5 తరాల నుంచి కూడా ఆ విధానం అనేది వాళ్ళల్లో కొనసాగుతూ వస్తుంది అని చెప్పడం కూడా మనకు జరిగింది. అలాగే ఈ వృత్తిని మేము కుల వృత్తిగా చూడట్లేదు. మాకు ఒకరికి ఒకరం చేసుకునే విధానాన్ని మేము కొనసాగిస్తున్నాం తప్ప ఇది కుల వృత్తి అనేది మాకు తెలియదు. మేము పట్టణాలకు వెళ్ళినా కూడా మేము ఇంటికొచ్చి ఇంటి తెచ్చుకుంటాం తప్ప పట్టణాల్లో ఎవరో ఒకళ్ళు చేయించుకుంటారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా 90%, 90% కూడా మేము ఒకరికొకరు క్షౌరం చేసుకుంటాము. అలాగే షేవింగ్ కూడా చేసుకుంటాము. ఇలాగే వడ్రంగి పని కావచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా మేము తప్పకుండా అంతటా మేమే నేర్చుకుని మేమే చేసుకుంటున్నాము. మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి మేము ఈ వృత్తిని కొనసాగిస్తూనే వస్తున్నాము. వృత్తి అనేది కాదు, మేము ఆ పని విధానం అనేది మేము నేర్చుకున్నాము. మా పెద్దల తోటి వస్తున్నటువంటిది కాబట్టి ఆచారంగా మేము చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పడం జరిగింది రాజశేఖర్.